వైకాపా నేతలు రాష్ట్రంలో విధ్వంసాలకు తెరలేపుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సీఎం జగన్ మద్యం, ఇసుక మాఫియా, భూ కబ్జా లాంటి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైకాపా అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. నేను ఒకటే చెప్పేది, రాజకీయాలు ఎప్పుడు శాస్త్రం ఉండదు. ఎందుకు ఆ విధమైనటువంటి క్రిమినల్ పద్ధతి ఉపయోగించాలా? పోలింగ్ బాగా జరిగింది, ఎందుకు క్రిమినల్ దాదాపు చంద్రగిరి, గుంటూరు జిల్లా పల్నాడు, తర్వాత తాడిపత్రి, తెనాలి ఇన్ని ప్రాంతాలలో దౌర్జన్యం చేయాల్సిన అవసరం వచ్చింది. అయిపోయి వాళ్ళే కొట్టి మళ్ళీ వాళ్ళని కొట్టి ఆడిస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఎట్టి పరిశ్రమ గెలవాలనేటువంటి తొద్ర మేము అవసరం ఉంటుంది. మీరు చేసిన మంచి మీరు కావాలి, ఆటోమేటిక్ కావాలి కదా. ఎందుకు వెళ్ళలేదు? ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎప్పుడు ప్రగతి భవన్ పగలగొట్టాడు, అక్కడ నెగ్గు స్టార్ట్ చేశాడు. ఆ నుంచి రివర్స్ టెండరింగ్ అని పెట్టాడు. దీంతో ఏమైంది? మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది. అదే మేము చెప్తాం, ఇప్పుడు కానీ కేవలం సంక్షేమ పథకాల ద్వారానే ఓట్లు రావు. నీ రాజకీయ విధానాలు చివరికి అమలు చేస్తాయి.